వెల్కమ్ టు జనభేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లోక్సభలో అమరావతి బిల్లు పాస్. టీవీ లైవ్ చూసి చప్పట్లు కొట్టిన లోకేష్. కోటబొమ్మాలి మండల కేంద్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అని పార్లమెంట్లో మద్దతు ప్రకటించడం పట్ల పెద్దాపురం ఎమ్మెల్యే హర్షం. తెలుగు ప్రజల చిరకాల కల నెరవేరిందని వ్యాఖ్య. మార్కాపురం జిల్లా కొనకనమిట్ల మండలంలోని గాజులపల్లి గ్రామంలో సుమారు 50 కుటుంబాలు టీడీపీలో చేరారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాల మధ్య కందుల నారాయణ రెడ్డి సమక్షంలో సుమారు 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమం స్థానికంగా ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ సందర్భంగా నారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం టీడీపీ కట్టుబడి ఉందని తెలిపారు. ఈ గ్రామాలకు నీళ్లు రావు, ఎట్టి పరిస్థితుల్లో నీళ్లు ఇవ్వాల్సిందేనని చెప్పి ఆ రోజే గొట్లగట్టు దగ్గర మనందరితో ధర్నా చేపించాను. ఆ రోజు అధికారులతోటి ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతానికి ఒక కాలువ తీస్తామని చెప్పి ఆ రోజు మాట ఇప్పించేలా చేశాను. కానీ దురదృష్టం 2014 బ్రహ్మాండమైనటువంటి కాలం. ఆ కాలంలో నన్ను కొట్టుకున్నారు ప్రజలు. నేను చేయగలిగింది చేయలేకపోయా, దానివల్ల ఇబ్బందులు వచ్చాయి. ఈరోజు తిరిగి మళ్ళా ఒక మంచి అవకాశం వచ్చింది. ఈరోజు నారాయణ రెడ్డి మీద ఒక నమ్మకం ఏర్పడింది. మార్కాపురం జిల్లా చేసుకొచ్చాడు. ఈ దేశంలోనే ఇంతవరకు కొత్త జిల్లాలు ఇవ్వలేదు, అటువంటిది మన మార్కాపురం జిల్లా చేశాడు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు నన్ను విశ్వసిస్తా ఉన్నాను. వారి నమ్మకాన్ని నేను ఉమ్ము చేయదలుచుకోలేదు. నేను అనుక్షణం కూడా ఏ నియోజకవర్గమైనా అభివృద్ధి చెందుతూ దొనకొండ టౌన్ లో శ్రీ విజయాంజనేయ స్వామి వారు మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్ల తిరునాళ్ల మహోత్సవం సందర్భంగా ముందుగా విజయాంజనేయ స్వామి వారు మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశీర్వాదం తీసుకున్న దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, తదుపరి నరసింహనాయనపాలెం గ్రామ టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభపై మరియు దొనకొండ టౌన్ టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన పాట కచేరీపై ప్రసంగించారు. కొత్తపేట నియోజకవర్గ వ్యాప్తంగా 42,000 మందికి 18.26 కోట్ల రూపాయల పెన్షన్ల పంపిణీ జరిగింది. ఆలమూరు మండలం నర్సిపూడిలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కూటమి నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వంతో పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో నియోజకవర్గ అభివృద్ధి ముందుకు సాగుతోందన్నారు. పేద ప్రజల కళ్ళల్లో ఆనందం చూడటం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రీత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఎన్డీఏ కూటమి తరపున ప్రభుత్వం వచ్చిన వెంటనే పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని పేద ప్రజానీకానికి 3,000 రూపాయలు ఉన్నటువంటి ఓఏపీ పెన్షన్ 4,000 రూపాయలు,
3,000 రూపాయలు ఉన్నటువంటి దివ్యాంగుల పెన్షన్ 6,000 రూపాయలు, దానికి తోడుగా ఇతర పెన్షన్లు కూడా వివిధ కేటగిరీల పెన్షన్లు కూడా 5,000, 10,000, 15,000 రూపాయల చొప్పున పెద్ద ఎత్తున అందివ్వడం. కొత్తపేట నియోజకవర్గంలో 42,000 మందికి 18,20,00,000 రూపాయల పైబడి పెన్షన్లు ఈ రోజున పంపిణీ చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది. పేద ప్రజలందరూ కూడా 1వ తారీఖు అనేటప్పటికీ 1వ తారీఖు సెలవు అయితే ముందు రోజే పంపిణీ చేయడం, 1వ తారీఖు మధ్యాహ్నం దాటకుండా అందరికీ కూడా పెన్షన్లు అందివ్వటం. ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి నెల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడా ఏ విధమైన లోటు లేకుండా ప్రజలకు అందివ్వడం జరుగుతూ ఉంది. ఎన్నికల ముందు వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు మీకు రావని ప్రజలందరినీ కూడా, ముఖ్యంగా పెన్షన్దారులందరినీ కూడా భయభ్రాంతులను చేయడం జరిగింది. ఈ రోజున ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా దగ్గర ఈ 20-21 నెలల కాలంలో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా, లోటు లేకుండా వాలంటీర్ల వ్యవస్థతో ప్రజలకు చేరువగా ఉంటూ గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపిస్తూ 5 ఏళ్లు పదవీ కాలాన్ని పూర్తి చేసుకోనున్న సర్పంచ్ల సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి అన్నారు. ఏలేశ్వరం మండల సర్పంచ్ల పదవీకాలం ముగుస్తున్న సందర్భంగా వారి సేవలను గుర్తిస్తూ ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి ఆధ్వర్యంలో ఎంపీడీఓ రామరాజు వర్మ అధ్యక్షతన సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్యే సత్యప్రభ, జనసేన సమన్వయకర్త మేడిశెట్టి బాబీ కూటమి శ్రేణులతో కలిసి సర్పంచ్లను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించి వారికి జ్ఞాపికలు, బట్టలు అందజేశారు. మండల పరిషత్ నుంచి అయితే అనేక నిధులు మనం ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఉన్న అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. వారి మొహాలు ఈ రోజు వారు చెప్తున్నప్పుడు నిజంగా నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇది పదవీ కాలం పూర్తయ్యే లోపు మనం ఏం చేసామని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మనం చేసిన అభివృద్ధిని మనం గర్వంగా చెప్పుకోగలగాలి. రేపొద్దున ఎవరైనా మనల్ని అడిగినప్పుడు మేము ఇది చేసాం, ఆ ప్రాంతానికి మమ్మల్ని నిలబెట్టినందుకు, మమ్మల్ని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్నందుకు మేము ఈ కార్యక్రమాలు చేసామని మనం గర్వంగా చెప్పుకునే స్థాయికి మనం వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఉండాలి అన్నది మనందరి, ఎవరికైనా అది ఎవరికైనా మనసులోనే ఉండాలి అన్నది మన అందరి అభిప్రాయం. ఈరోజు ఖచ్చితంగా నేను అనుకుంటుంది ప్రతి ప్రజాప్రతినిధి అంటే పదవీ కాలం పూర్తవుతున్న ప్రజాప్రతినిధి అందరూ కూడా మేము ఈ టైంలో చాలా చక్కని కార్యక్రమాలు చేసామని వారందరూ కూడా ఆనందంగా చెప్పుకోవచ్చు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మేమందరూ ఒకటే అనుకున్నాం, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళాలి. కక్ష సాధింపు చర్యలు ఇవన్నీ చేస్తే వారికి మనకి తేడా ఉండదు. ముందు మనం అభివృద్ధిని ముందుకు తీసుకెళ్దాం, మన ప్రాంతాన్ని, మన నియోజకవర్గాన్ని ముందుకు డెవలప్మెంట్ లో ముందుకు పరుగులు పెడదాం అన్న ఒక లక్ష్యంతో మేమందరం పనిచేసాం. మీ అందరూ కూడా మాకు సహకరించారు. మేము అక్కడ చేయాలనుకున్నప్పుడు మీ తరఫు నుంచి మీరు చేయాల్సిన అన్ని కార్యక్రమాలు కూడా మీరు మాకు సహకరించి సపోర్ట్ చేసి డెవలప్మెంట్ అనేది చేసుకోగలిగాను. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అని కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంట్ లో మద్దతు ప్రకటించడం పట్ల పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప హర్షం వ్యక్తం చేశారు. పెద్దాపురం పట్టణంలోని అంకయ్యపేట చేనేత సొసైటీ ఆవరణలో విలేకరులతో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలకు అమరావతి రాష్ట్ర రాజధానిగా గుర్తిస్తూ కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగిందన్నారు. తెలుగు ప్రజల చిరకాల కలను అటు రాష్ట్రంలోనూ ఇటు కేంద్రంలోనూ మద్దతు ప్రకటించడంపై ప్రజలు హర్షాతిరేకులు వ్యక్తం అవుతున్నాయని పేర్కొన్నారు. పరికరాల పంపిణీ సదస్సు కూడా కార్యక్రమం ఉందండి. మీరు అనుమతిస్తే రోజు పెట్టుకుంటూ లేకపోతే రోజు పెట్టుకుంటాం అనగానే ఏమవుతుంటే అందరూ వ్యవస్థ వస్తున్నారు కాబట్టి మళ్ళీ ఒక రోజు కార్యక్రమం పెట్టి ఖర్చు చేయకండి, ఇప్పుడు ఈ రోజే మనం చేసేద్దామని ఎంతో దురుపయోగంగా చెప్పారు.
మంచి రాజధాని కావాలని చెప్పి ఆలోచనతో రైతుల దగ్గర నుంచి 44 ఎకరాలు 1000 ఎకరాలు తీసుకుని రాజధాని నిర్మించాలని ఆలోచనతో కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఆయన మంచి రాజధాని నిర్మాణమే కాకుండా అందులో కోర్టులు, అలాగే సెక్రటరియట్, అలాగే అడ్వకేట్స్ జడ్జిల భవనాలు, అలాగే ఎమ్మెల్యే భవనాలు, మినిస్టర్స్ భవనాలు కూడా అందరూ కట్టాలని చెప్పి ఆలోచనతో స్టార్ట్ చేసి ప్రారంభించారు. హైకోర్టు కూడా మరి అక్కడ నుంచి పని కూడా ప్రారంభించింది. సెక్రటరియట్ అసెంబ్లీ కూడా అక్కడ నుంచి ప్రారంభించాం. జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాని మూడు రాజధాని అని చెప్పి తీసుకొచ్చి కొంచెం డిస్టర్బ్ చేసినప్పుడు రైతులందరూ కూడా ఫైట్ చేసి పోరాటాలు చేసి అనేక పోరాటంతో రైతులు మరి భూమి ఇచ్చిన రైతులందరూ కూడా ఇబ్బంది పడ్డారు. వాళ్ళందరూ కూడా పోరాటాలు చేశారు. అలాగే దాని ఆనందం కూడా పోరాటం చేశారు. దాని మీద జగన్ ప్రభుత్వం దిగిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి వచ్చిన రాజధాని చట్టబద్ధం కల్పించాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి, అలాగే పార్లమెంట్లో కూడా తీర్మానం చేసింది. అంటే చిత్తశుద్ధి ఉన్నారు, పనిచేయాలి చిత్తశుద్ధి చంద్రబాబు గారికి కూటమి ప్రభుత్వంగా ఉంది. అసెంబ్లీలో పెట్టడమే కాకుండా పార్లమెంట్ కూడా ఒప్పించి పార్లమెంట్లో కూడా తీర్మానం చేయించి రాజధాని ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి అని చెప్పి పల్నాడు జిల్లా చిలకలూరిపేట 9, 10, 32 వార్డుల్లో కోమటినేని వారిపాలెం, మద్రాల, కొండబీడు ప్రాంతాల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు పంపిణీ చేశారు. వృద్ధులకు అధిక మొత్తంలో పెన్షన్లు ఇస్తోన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు మాట్లాడుతూ రాష్ట్రంలో 1,05,000 చేనేత వర్గానికి 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తున్నామన్నారు. ఈరోజు ఒక చరిత్రాత్మకమైనటువంటి రోజు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేతలు 1,05,000 మందికి చేనేత కుటుంబాలకి గతంలో ఏ ప్రభుత్వము చేయనటువంటిది ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలోనే 200 యూనిట్లు చేనేత మగ్గాల వాళ్ళకి, మరమగ్గాలు అంటే పవర్ లూమ్స్ వాళ్ళకి 500 యూనిట్లు ఈరోజు ఏప్రిల్ 1వ తేదీ నుంచి చేనేత కుటుంబాలను ఆదుకోవాలి, చేనేత వస్త్రాలను ప్రోత్సహించాలి. దీనికోసం రాష్ట్రం ప్రభుత్వం 150 కోట్ల రూపాయలు ఈ చేనేత వర్గానికే ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. ఎన్నికల్లో చెప్పిన దాని ప్రకారం, మేనిఫెస్టో ప్రకారం చేనేతలను ఆదుకుంటామని ఏదైతే ఆనాడు చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు చెప్పారో ఇది ఈనాడు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అందించడం జరుగుతూ ఉంది. 93,000 మంది చేనేతలు ఉన్నారు. మిగిలిన 1,05,000లో 12,000 మంది మరమగ్గాల వాళ్ళు ఉన్నారు. ఇంకా ఎవరైనా ఈ లిస్టులోకి రాని వాళ్ళకు కూడా మళ్ళా నోట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది, గ్రీవెన్స్లో పెట్టుకునేటువంటి అవకాశం ఉంది. ఈ గ్రీవెన్స్లో ఎవ్వరూ కూడా మాకు రాలేదు అనేటువంటి వారు ఉండటానికి వీల్లేదు. ఎవరి పేరు లేకపోయినా నమోదు చేసుకునేటువంటి అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించడం జరిగింది. గత ప్రభుత్వంలాగా మేము ఇన్ని లక్షల కుటుంబాలకు ఇచ్చామని మోసం చేయటం కాకుండా ఈనాడు ఈ ప్రభుత్వం జవాబుదారీతనంగా ఎన్ని ఇచ్చినా కూడా గ్రీవెన్స్కి కూడా సమయం ఇచ్చి గ్రీవెన్స్లో రాని వాళ్ళు నమోదు చేసుకునేటువంటి అవకాశాన్ని కూడా కల్పించడం జరుగుతూ ఉంది. 2 పెన్షన్లు, ఈరోజు పరికరాలు కూడా ఇచ్చాం. చేనేతలకు కావాల్సినటువంటి పరికరాలు. ఎన్నికల సమయంలో పేద ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలను అత్యంత పారదర్శకంగా అమలు చేస్తోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. బుధవారం నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం మోర్తా గ్రామంలో మంత్రి దుర్గేష్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారుల ఇంటికి వెళ్లి స్వయంగా పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మొత్తం రాష్ట్రం అంతా తిరుగుతూ ఇచ్చినటువంటి హామీలు, సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా ఆ రోజు 2019 నుంచి 24 వరకు ఉన్నటువంటి ప్రభుత్వం మొత్తం ఖజానాన్ని ఖాళీ చేసేసి వెళ్లిపోయినా ఏనాడు కూడా వెనకంజ వేయకుండా ఇచ్చినటువంటి ప్రతి హామీని అమలు చేసుకుంటూ వస్తున్నటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000 రూపాయల పెన్షన్ 4,000కు పెంచడం, అదేవిధంగా 3,000 రూపాయలు ఇచ్చేటువంటి దివ్యాంగ పెన్షన్లని వాటిని 6,000కి పెంచడం, అదేవిధంగా
పూర్తిగా మంచానికి అంటిపెట్టుకుపోయి ఉన్నటువంటి దివ్యాంగులకి 15,000 వరకు కూడా పెన్షన్లు ఇవ్వడం లాంటి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలను చేపట్టినటువంటి నాయకులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మీ అందరికీ నేను మనవి చేసేది, ఆ తర్వాతి కాలంలో వరుసగా మనం ఒక్కొక్క కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుని దీపం పథకం కింద ఉచిత గ్యాస్ కార్యక్రమం కానివ్వండి, అదేవిధంగా ఆ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి చదువుకోవడానికి అమ్మఒడి ఇస్తామని చెప్పి నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కళ్ళకే ఇస్తామనేటువంటి మాటతో టెక్కలి నియోజకవర్గ కోటబొమ్మాలి మండల కేంద్రంలోని హిట్కో కాలనీలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం ప్రజా సేవలో. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏమిటంటే, ప్రతి నెల 1వ తారీఖున, ఒకవేళ 1వ తారీఖు ఆదివారం పడినా, ఇతర సెలవు దినాలు పడినా, ఒకరోజు ముందే ముఖ్యమంత్రి గారి నుంచి గ్రామంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి వరకు, చీఫ్ సెక్రటరీ నుంచి గ్రామంలో ఉన్నటువంటి సచివాలయం కార్యదర్శి వరకు ప్రజల దగ్గరికి వెళ్లి మనం ఇస్తున్నటువంటి పింఛన్లు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేసే కార్యక్రమం. దీనితో పాటుగా ఇటువంటి గ్రామ సభ పెట్టి ఇంతవరకు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు మీకు చెప్పడం, మీకు ఏవైనా సరే సమస్యలుంటే తెలుసుకోవడం, దాన్ని కూడా పరిష్కరించడం ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అందులో భాగంగా ఈ మధ్యన కోటబొమ్మాల్లో ఈ ప్రాంతానికి కొద్ది రోజుల నుంచి రాలేదు. నాకు మొన్ననే గుర్తొచ్చింది, ఈసారి కోటబొమ్మాల్లో హట్కో కాలనీలో పెట్టాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మనం పెట్టుకున్నాం. పూర్తయింది. మీ అందరి అభిమానంతో, ఆశీర్వాదంతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని అత్యధికమైనటువంటి మెజార్టీతో అధికారంలోకి తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం. అనంతపురం మున్సిపాలిటీలోని 31వ వార్డులో స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సూపర్ 6 గురించి పదే పదే అబద్దాలు పలికి వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు ఇదే సరైన సమాధానం అన్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి బాగోలేదని, మంచి వైద్యులను సంప్రదించాలని వైఎస్ జగన్ గురించి వ్యంగ్యంగా మాట్లాడారు. సూపర్ 6 గురించి పదే పదే మాట్లాడే వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వారి స్థానిక కార్యకర్తల వరకు మేము ఈరోజు ఇచ్చే పెన్షన్ కార్యక్రమమే ఒక సమాధానం. మాట్లాడదు. దాంతో పాటు ఇచ్చిన హామీ కట్టుబడి మొదటి నెలలోనే 4,000 చేసి 6,000 ఇచ్చి 15,000 ఇచ్చినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. మీ ఆలోచన విధానం ఏందో ప్రజలకు అర్థం కాక నెత్తి కొట్టుకుంటున్నారు. మీ నాయకులు బయట మాట్లాడుతున్నారు, లోపల మొదలు పడుతున్నారు. ఏంది ఈయన ఆలోచన విధానం? ఫస్ట్ మీ మానసిక పరిస్థితిని ఒకసారి డాక్టర్ల దగ్గర పరీక్షించుకోండి. అంటే నాకు ఎవరో చెప్తా అంటే మామూలుగా అంటా అంటారు, మరి మీడియాలో మాట్లాడుతూ ఉంటారు లండన్ మందులు అని చెప్పేసి. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ ఎందుకంటే నాకు తెలియదు మాట్లాడచ్చు మాట్లాడకూడదు కాదు, కానీ ఆ మాటలకి ఏదన్నా నిజమైనట్టు ఉంటే సరైనటువంటి పరీక్ష చేయించుకోండి. ఎందుకంటే నీ ఒక్క కుటుంబం గురించి రాష్ట్రం లేదు. ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళ మంచి చెడు, వాళ్ళ బాగోగులు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నిలపాల్సినటువంటి బాధ్యత నాయకత్వం మీద, రాజకీయ పార్టీల మీద ఉన్నాయి. మానసిక పరిస్థితి లేనటువంటి వ్యక్తులు రాజకీయాలు లేకొస్తే ఆ రాష్ట్రానికి కూడా అరిష్టం. ఫస్ట్ అది ఆలోచన చేసుకోమంటాడా. మీ మానసిక పరిస్థితి మీద అందరూ ఆందోళన చెందుతున్నారు, మీ పార్టీ వాళ్ళు. అది చెప్పలేకపోతా ఉండొచ్చు, కానీ చూసే వాళ్ళకైతే స్పష్టంగా కనపడిపోతుంది అన్ని వేదికలు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే చారిత్రక ఘట్టం పార్లమెంట్ లో ఆవిష్కృతమవుతున్న వేళ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఆ క్షణాలను టీవీలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. లోక్సభలో అమరావతి బిల్లు ఆమోదం పొందిన వెంటనే ఆయన చప్పట్లు కొట్టి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
అంతేకాకుండా సభలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, బీజేపీ ఎంపీ పురంధేశ్వరి అమరావతికి మద్దతుగా మాట్లాడుతున్న దృశ్యాలను తన ఫోన్లో వీడియో తీశారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీని మంత్రి సవితమ్మ పెనుకొండ నియోజకవర్గంలో భాగంగా పెనుకొండ పట్టణం, పరిగిమండలో కొడిగేనహల్లి వంటి ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. వృద్ధులను ఆప్యాయంగా పలకరిస్తూ వారికి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ సొమ్మును ఆమె అందజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం రంగరంగ వైభవంగా ప్రతి గ్రామంలో కూడా పండగ వాతావరణం జరుగుతోందన్న విషయం కూడా తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 63,77,000 మందికి ఈరోజు పెన్షన్ కార్యక్రమం కూడా అందజేస్తున్నాం. అదేవిధంగా సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెన్షన్ల పంపిణీ కోసం 2,717 కోట్ల రూపాయలతో పెన్షన్ పంపిణీ కూడా చేస్తున్నాం. అదేవిధంగా సత్యసాయి జిల్లాలో 2,63,883 మందికి సుమారుగా 115 కోట్ల రూపాయలతో పెన్షన్ పంపిణీ జరుగుతుంది. పెనుగొండ నియోజకవర్గంలో కూడా 40,562 మందికి సుమారుగా 18 కోట్ల రూపాయలు పెన్షన్ పంపిణీ కార్యక్రమం కూడా చేశాం. ఈరోజు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పెనుగొండ రైల్వే స్టేషన్ రోడ్లో కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమం కూడా చేశాం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని మోతీలాల్ నగర్ 0 లైన్లో రైల్వే డ్రైన్ల నిర్మాణంలో భాగంగా ఆక్రమిత ఇళ్ల నిర్మాణాల తొలగింపు విషయంలో స్వయంగా వెళ్లి బాధితులతో మాట్లాడారు. ఇళ్ల తొలగింపు విషయమై వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడారు. బాధితులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే వరకు ఆక్రమణల తొలగింపు చేపట్టవద్దని అధికారులకు సూచించిన గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ ఆ ప్రాంత వాసులకు ఎలాంటి ఇబ్బంది రానివ్వబోమని భరోసా కల్పించారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి అనిత విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా నక్కపల్లిలో మంత్రికి మహిళలు ఘన స్వాగతం పలికారు. నక్కపల్లిలో ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. మంచి మనసు ఉన్న వాళ్లు ఎప్పుడూ కూడా మంచి పనులకు సహకరిస్తారు. తమ నియోజకవర్గ పరిధిలో ఉన్న జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం అభివృద్ధి కోసం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చొరవ ఎంతో అభినందనీయం. ఇదే విధంగా మన పరిధిలోనే కాకుండా మన చుట్టూ ఉన్న అంశాల్లో కూడా అభివృద్ధిని సాధించేలా పోలీస్ సిబ్బంది స్ఫూర్తిని పొందాలి. ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు. పెదవేగి మండలం పెదవేగిలోని ఏలూరు జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చొరవతో నిర్మించబడిన నూతన బీటీ రోడ్డును జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ గారితో కలిసి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ పోలీసు విభాగాల అభివృద్ధికి, సిబ్బంది సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఆధ్వర్యంలో చేపట్టిన పలు సేవా కార్యక్రమాలకు ఇప్పటికే తమ వంతుగా పలు సహాయ సహకారాలు అందిస్తున్నామని, అదేవిధంగా తమ దెందులూరు నియోజకవర్గ పరిధిలోని పెద్ద వెహికల్లో ఉన్న జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పనకు సైతం కూటమి ప్రభుత్వం తరఫున అన్ని విధాలా ఎల్లప్పుడూ అండగా ఉంటామని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ నక్క సూర్యచంద్రరావు, స్థానిక సర్పంచ్ మేక కనకరాజు, పెదవేగి డిటిసి డిఎస్పీ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి కృష్ణ ఎస్పీ గారు, ప్రజెంట్ ఎస్పీ గారు సూర్యచంద్రరావు గారికి, మన డైనమిక్ ఎస్పీ గారు, యువకులు బాగా అన్ని విషయాల్లో కూడా ఎక్కువ అవగాహన తెచ్చుకుని జిల్లాను నడిపిస్తున్నటువంటి ప్రతాప్ కిషోర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి కొన్ని పోలీస్ ఆఫీసర్లకు, ట్రైనింగ్ అవుతున్న శాసనసభ్యులు ఎమ్మెల్యే గారికి, మన ప్రమోషన్ మీద మీ అందరి దగ్గర నుంచి ఫేర్వెల్ పొందుతున్న మన అడిషనల్ ఎస్పీ గారు, ఇప్పుడు ఎస్పీ గారికి, డిటిసి డిఎస్పీ గారికి, మరియు ఈ ప్రాంత సర్పంచ్ గారికి, ఇవాళ చాలా ఒక మంచి కార్యక్రమం ఇక్కడ చేపట్టారు. ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు, మన డిటిసి ప్రిన్సిపల్ గారు. మన దగ్గర చాలా ప్రభుత్వ సంస్థలు ఉంటాయి. ఆ ప్రభుత్వ సంస్థలకి కొన్నిసార్లు దానికి సంబంధించి పరిపాలనలో ఎలాంటి లోపాలు, అధికారుల పనితీరులో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
ఇకపై ఉన్నత స్థాయి ఉద్యోగులు మొదలుకొని క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగులందరి పనితీరును ఎప్పటికప్పుడు బేరేజు వేస్తామని చెప్పారు. పనితీరు బాగున్న అధికారులను మరింత ప్రోత్సహిస్తామని, పనితీరు సరిగా లేని వారిని గాడిలో పెడతామని, అప్పటికీ మారకుంటే నిబంధనల ప్రకారం వ్యవహరిస్తామని చెప్పారు. ఇకపై జిల్లాల పర్యటనకు వెళ్లే సందర్భంలో వివిధ శాఖల పనితీరును నేరుగా పరిశీలిస్తానని వెల్లడించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న ఏపీలో పెట్రోల్, డీజిల్, గ్యాస్లకు ఏ విధమైన కొరత లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. విజయవాడ, కానూరులో సివిల్ సప్లైస్ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్, డీజిల్, పెట్రోల్ సరఫరాలో కొరత లేదని, ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ సరఫరాపై అనేక అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, ప్రతిరోజు సరఫరా డిమాండ్పై డీలర్లు అధికారులతో సమీక్షిస్తున్నామన్నారు. సరఫరా విషయంలో ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేదని, వదంతుల వల్ల 5 లక్షల బుకింగ్లు ఒకేసారి జరగడంతో స్వల్ప బ్యాక్లాగ్ ఏర్పడిందని, ప్రస్తుతం 2,70,000 సిలిండర్లను ఎలాంటి ఆటంకాలు లేకుండా సరఫరా చేస్తున్నామన్నారు. అందరికీ నమస్కారం అండి. రాష్ట్రంలో 3 ప్రధానమైన వినియోగదారులకు సంబంధించిన సమస్య ఎల్పిజి గ్యాస్ విషయంలోనూ, అదేవిధంగా కొంతవరకు కొరత ఉందనే భావనతోటి ప్రజల్లో అనవసరమైన భయోందోళనకు సృష్టించడానికి చేస్తున్న ప్రయత్నాల గురించి మనం ఎప్పటికప్పుడు అడ్రస్ చేస్తూనే ఉన్నాం. డీజిల్ సరఫరా విషయంలో కానివ్వండి, పెట్రోల్ సరఫరా విషయంలో కానివ్వండి, వాటి గురించి ఈరోజు ప్రత్యేకంగా ఈ పత్రికా సమావేశం. ఈరోజు మా డిపార్ట్మెంట్ నుంచి 3 ఆయిల్ కంపెనీస్ ప్రతినిధులతోటి, అదేవిధంగా మన రాష్ట్ర కోఆర్డినేటర్ గారు భాస్కర్ రెడ్డి గారితో కూడా మేము ఈరోజు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి నుంచి నేను చెప్తూ వస్తున్నది 100% సప్లైస్ అనే విషయంలో ఎక్కడ కూడా పొరపాటు లేకుండా స్టేబుల్గా ఉన్నాము. ఎల్పిజి సిలిండర్లు బుకింగ్ మధ్యలో అనవసరంగా కొంచెం వదంతులకి గురై 5 లక్షల బుకింగ్స్ ఒకే రోజు జరిగినందుకు బ్యాక్లాగ్ కొంచెం ఏర్పడింది తప్ప ఈ రోజుకి మేము అందించే రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతోందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. సిపిడిసిఎల్, ఎస్పీడీసీఎల్తో పాటు నెడ్క్యాప్ అధికారులతో మంత్రి గొట్టిపాటి సచివాలయంలో మంగళవారం నాడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలోని ప్రజలందరికీ నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఎస్ఎస్, పీఎం సూర్యాఘర్, అగ్రికల్చర్ కనెక్షన్లలో ఓల్టేజ్ సమస్యలపై అధికారులతో సమీక్షించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లోక్సభలో అమరావతి బిల్లు పాస్, టీవీ లైవ్ చూసి చప్పట్లు కొట్టిన లోకేష్. కోటబొమ్మాలి మండల కేంద్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అని పార్లమెంట్లో మద్దతు ప్రకటించడం పట్ల పెద్దాపురం ఎమ్మెల్యే హర్షం. తెలుగు ప్రజల చిరకాల కల నెరవేరిందని వ్యాఖ్య. ఇవి ఇప్పటివరకు నబల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.